హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో పిల్లల కోసము ఒక మంచి హెల్తీ స్నాక్ ఐటెమ్ అయితే చూపించబోతున్నాను. పిల్లలు ఎంతగానో ఇష్టపడే ప్యాన్ కేక్స్‌ని మైదాతో కాకుండా హెల్తీగా చేసుకోబోతున్నామనమాట ఈరోజు. గోధుమ పిండి ఇంకా రాగి పిండితో ప్యాన్ కేక్స్ చేసుకోబోతున్నామనమాట. ఈ స్టైల్‌లో పిల్లలకి గాని స్నాక్ బాక్స్ ఇచ్చి చూడండి చాలా లైక్ చేస్తారు. మరైతే హెల్తీ ప్యాన్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఒక బౌల్‌లో ఒక ఎగ్‌ని బీట్ చేసి తీసుకోవాలి. తర్వాత పంచదారని పౌడర్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ పంచదార, ఎగ్ మొత్తం కలిసేలాగా ఇలా బీట్ చేసుకోవాలి. ఇవి 2 బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలాగా బీట్ చేసేసుకోవాలి. ఇది కొంచెం త్వరగా అయిపోవాలంటే ఇలా ఎలక్ట్రిక్ బీటర్ ఉపయోగిస్తే ఇంకా స్పీడ్‌గా అయిపోతుందనమాట. లేదు అంటే నార్మల్ విస్కర్‌తో అన్నా కూడా బీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఒక అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలు పోసుకుంటున్నాను. అలాగే ఫ్లేవర్ కోసము ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ఇందులో ముప్పావు కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. పావు కప్పు రాగి పిండి వేసుకుంటున్నాను. అలాగే చాక్లెట్ ఫ్లేవర్ కోసం 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకా ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా పిండంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత, పిండి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇంకొంచెం పాలైతే యాడ్ చేసుకోవాలి. నేను ఇంకో పావు కప్పు వరకు పాలు పోసుకొని కలుపుకుంటున్నాను. ఇక్కడ పాన్ కేక్స్‌కైతే పిండి మరీ జారుగా అయిపోకూడదు. అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. కాబట్టి చూసుకుంటూ కావాలంటే ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు కరెక్ట్‌గా సరిపోయింది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఈ మాత్రం థిక్‌గా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని, అందులో కొద్దిగా బటర్ వేసుకొని, కొద్దిగా కరిగిన తర్వాత బటర్, మనం కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా ఇలాగా పోసుకోవాలి. దీన్ని స్ప్రెడ్ చేయకూడదండి. దానంతట అదే అలా స్ప్రెడ్ అవుతుందనమాట. ఇలా ఒక గరిటె పిండి పోసుకొని, మూత పెట్టి ఒక అర నిమిషం ఉంచిన తర్వాత, మళ్ళీ మూత తీసి, ఎక్స్‌ట్రా చాక్లేటీ ఫ్లేవర్ కోసం నేనిక్కడ న్యూట్రిల్లా వాడుతున్నాను. మీరు కావాలనుకుంటే చాక్లేట్‌నన్నా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలాగా ఒక టీ స్పూన్ వరకు న్యూట్రిల్లా వేసేసుకొని పైపైన స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన కొద్దిగా పిండితో కవర్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ పోయకూడదండి. జస్ట్ కవర్ అయ్యేంత వరకు పైపైన పోసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. స్టవ్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. లేకపోతే వెంటనే మాడిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఈ పాన్ కేక్స్ చేసేటప్పుడు స్టవ్‌నైతే లో ఫ్లేమ్‌లో పెట్టుకొనే చేసుకోవాలి. ఇలా ఒకవైపు వేగిపోయిన తర్వాత దాన్ని రెండో వైపుకి తిప్పుకొని మళ్ళీ ఉడికించుకోవాలి మూత పెట్టి. ఇది కంప్లీట్‌గా ఉడికిపోయిన తర్వాత ఇంకా ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మీరు చేసే లైక్ అయినా, కమెంట్ అయినా మాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే మాకొస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్‌లోనే మళ్ళీ బటర్ వేసుకొని, మరో గరిటె వరకు పోసుకొని, మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. మీకు గాని ఇలాగా పైన చాక్లేట్ స్ప్రెడ్ వద్దు అనుకుంటే డైరెక్ట్‌గా కూడా చేసుకోవచ్చు. అది కూడా నేను చూపిస్తాను. పిల్లలకి ఇలా పెట్టిస్తుంటే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా, ఇష్టంగా తింటారు. నార్మల్‌గా పిల్లలకైతే ఇలాగ పాన్ కేక్స్ గానీ, వేఫల్స్ గానీ చాలా ఇష్టంగా తింటుంటారు. సో, అయన్నీ కూడా మైదాతో ప్రిపేర్ చేస్తారు కదండీ! సో, ఎందుకు అలాగా అని హెల్తీగా ఇలాగ నేను గోధుమ పిండి, రాగి పిండితో ట్రై చేశాను. ఇదైతే టేస్ట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందనమాట. సో, ఇంకా ఎక్స్‌ట్రా చాక్లేటీ ఫ్లేవర్ కోసం మధ్యలో నేను న్యూటెల్లా కూడా పెట్టాననమాట. మీకు గాని ఇంకా హెల్తీగా కావాలి అనుకుంటే, మనం వాడిన పంచదార ప్లేస్‌లో బెల్లాన్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను నార్మల్ ప్లెయిన్‌ది కూడా ఒక టేస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఏం లేదు సేమ్ ఇందాక ప్రాసెస్సే. కొద్దిగా బటర్ వేసుకొని, ఒక గరిటె పిండి పోసుకొని, మూత పెట్టి, వన్ సైడ్ ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 2-3 మినిట్స్‌లోనే వన్ సైడ్ అంతా చక్కగా ఉడికిపోతుంది.
సో, దీన్ని జాగ్రత్తగా రెండో వైపుకి టర్న్ చేసుకోవటమే. మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంటే చాలండి ఉడికిపోతుంది. ఇంక దీన్ని మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి హెల్తీగా పాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా ఎక్స్‌ట్రా చాక్లేటీ ఫ్లేవర్‌తో కొద్దిగా నేను చాక్లేట్ సిరప్‌తో గార్నిష్ చేసుకుంటున్నాను. అంతేనండి ఈ స్టైల్‌లో స్నాక్ బాక్స్ పెట్టి చూడండి మీ పిల్లలకి చాలా ఇష్టపడి తింటుంటారు. వీడియో ఇంతసేపు చూసారు కాబట్టి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయటం మర్చిపోమాకండి. అలాగే నచ్చకపోతే డిస్‌లైక్ కూడా చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇక్కడ చూడండి నేను ఒకదాన్ని కట్ చేసి చూపిస్తున్నాను. ఇది స్టఫ్ చేసుకుందనమాట లోపల చాక్లెట్‌ని. చూస్తున్నారు కదా! చాలా స్పంజీగా ఉంటుందనమాట. లోపల మొత్తం కూడా చాక్లెట్‌తో ఫిల్లింగ్‌తో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మన ఛానల్‌లో ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. సెపరేట్‌గా ప్లేలిస్ట్‌లో ఒక్కసారి ఛానల్‌లోకెళ్ళి విజిట్ చేయండి. మీకు గాని మన రెసిపీస్ నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.